హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత బ్లాగ్స్ అండి. ఈరోజు మనము పొట్టు మినుములతోటి సున్నుండలు చేసుకుందాం అండి. ఇవి డ్రై ఫ్రూట్స్ చేసినాయండి, చాలా బాగుంటాయండి. ఇవి ఒకసారి చేసి ట్రై చేసి చెప్పండి అండి ఎలా వచ్చినాయి అన్నది కూడా. నేను ఎలా చేసింది అన్నది కూడా మీకు మంచి వివరంగా చెప్తానండి. నేను ఇంట్లో ఇదే విధంగా చేసుకుంటా అండి. నేను చాలా బాగుంటాయండి. పిల్లగాళ్ళకి బయట కొనిచ్చే ఫుడ్ కంటే ఇలా ఇంట్లోనే మనం చేతులారా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లగాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. ఇవి ఎలా చేయాలన్నది కూడా నేను 1 బై 1 మీకు చెప్తానండి. చూసారండి ఎంత మంచిగా ఎంత మృదువుగా వస్తున్నాయో, వండలు చూడుతుంటే కూడా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. మనం చేసే దాన్ని బట్టి ఉంటుందండి, చాలా బాగా వస్తాయండి. ఇవి ఎలా చేయాలన్నది కూడా నేను చూపిస్తాను అండి. కొలత ప్రకారం ఇంట్లో ఏదైనా ఒక గిన్నె అండి, మీకు ఒక అందుబాటులో ఉన్న గిన్నె తీసుకుని దానుడు పొట్టు మినుములు తీసుకోండి అండి. ఒకలా మీకు అచ్చం పొట్టు మినుములు కాకుండా సగం పొట్టు మినుములను సగం మినపగుండ తీసుకొని ఒక గిన్నె ప్రకారం తీసుకునండి. అవి దోరగా వేయించుకోవాలండి, అంటే మరీ మాడొద్దండి, మంచిగా ఫ్రై కావాలండి. ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి. అవి ఎలా వేయించుకోవాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను అండి. చూడండి, దగ్గరుండి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టి వేయించుకుంటే అండి మాడే అవకాశం ఉంటుందండి. అందుకని సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గర ఉండి వేయించుకోవాలండి. వీటిని చూసారండి, ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనం కలపటం స్టాప్ చేసామంటే అండి అవి మాడిపోయే అవకాశం ఉంటుంది, కింద మాడిపోయే అవకాశం ఉంటుందండి. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక గిన్నెలో వేసుకుందామండి. మనం వీటిని స్టవ్ బంద్ చేసుకొని వీటిని ఒక గిన్నెలో వేసేసుకుందామండి. ఇవి పూర్తిగా చల్లారాలండి మంచిగా. ఇవి ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా చల్లారేదాకా ఉంచుకోవాలండి. దాదాపు ఒక 5 నిమిషాలు పట్టిద్దండి చల్లారడానికి. ఇప్పుడు ఒక 200 గ్రాములు అంటే ఒక చిన్న గిన్నెడు బాదం పప్పులు తీసుకున్నాండి. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. ఆ పప్పు అనేది మంచిగా పగలాలి. ఆ ఫ్రై చేసేటప్పుడే మంచిగా ఫ్రై కావాలండి. పప్పు అన్నది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి పప్పుని. చూడండి, పప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ పప్పును కూడా మనం ఒక గిన్నెలో తీసేసుకుందామండి. పప్పును కూడా ఇక ఈ విధంగా వేయించుకోవాలండి. బాదం పప్పును కూడా, ఇవి బాదం పప్పు, జీడిపప్పు, వీటిని మనం ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం చూడండి మంచిగా ఫ్రై అయింది. పప్పు అన్నది కూడా మంచిగా పగిలిపోయిందండి, అంటే మంచిగా ఫ్రై అయినట్టు అండి ఇది. ఇప్పుడు అదే గిన్నెలోనే మనం జీడిపప్పు కూడా తీసుకుందామండి. జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై కావాలండి. పప్పు కూడా ఇది కూడా ఫ్రై అయిపోయినాక దీన్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఈ మూడు అన్నది మంచిగా చల్లారాలండి, పూర్తిగా చల్లారిపోవాలి ఈ మూడు అన్నది. ఇప్పుడు చూడండి, బాదం పప్పు, జీడిపప్పు, మినప్పప్పు అన్నది మంచిగా చల్లారినాక చూపిస్తున్నా చూడండి, పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా మెత్తగా పిండి అనేది మంచిగా పట్టుకోవాలండి. కొంచెం బరకుంచుకోవాలి, మరీ బరకుంచుకున్న కూడా ఉండ అనేది చుట్టిన కూడా రాదండి. అందుకని కొంచెం లైట్గా బరకుంటే చాలు, మన చేతికి అక్కడ కొంచెం లైట్గా బరక తగిలితే చాలండి. చూసారంటే ఈ విధంగా ఇట్టంటే కొంచెం లైట్గా బరక తగిలితే చాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది ఒక గిన్నెలో వేసేసుకుందామండి. అలాగే మిగిలిన మినపప్పును కూడా పూర్తి వేసుకొని మిక్సీలో వేసుకొని మనం పిండి పట్టుకుందామండి. చూసారంటే ఇది కూడా లాస్ట్గా వేసి కొంచెం పిండి ఉంచుకుందామండి. గింత ఉంచుకొని అల్ల బెల్లం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి నేను బెల్లం తీసుకున్నాండి, తురిమినండి. ఇప్పుడు వీటిని మొత్తం బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకుందామండి. పట్టుకున్నాక మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా మనం ముందుగా పట్టుకున్న పిండిలో వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలో బాదం పప్పులు కూడా వేసేసుకోవాలండి. బాదం పప్పు కూడా వేసేసుకొని ఈ బాదం పప్పుని కూడా మిక్సీ పట్టుకోవాలండి. అలా ఒక 10 దాకా యాలక్కాయలు వేసుకుందామండి ఫ్లేవర్ కోసము. వీటిని కూడా మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్నాక దీన్ని కూడా పక్కన వేసేసుకున్నాక అదే మిక్సీ గిన్నెలో జీడిపప్పు కూడా వేసేసుకొని జీడిపప్పు కూడా సేమ్ మిక్సీ పట్టుకోవాలండి. జీడిపప్పును కూడా చూడండి, జీడిపప్పు మిక్సీ పట్టుకుందామండి. జీడిపప్పును కూడా మనం మంచిగా చాలా బాగుంటుందండి. పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు అండి. నాకాడ ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసిందండి. ఇప్పుడు జీడిపప్పు, ఈ బాదం పప్పు, ఆ మినపప్పు, ఈ బెల్లం అన్నది మొత్తం కలిసిపోయేటట్టు, మొత్తం బెల్లం అన్నది పిండిలో అంతా కలిసిపోయేటట్టు మొత్తం ఈ విధంగా మొత్తం ఇట్లా గట్టిగా పిసుక్కుంటే మొత్తం కలపాలండి. చూడండి, చూపిస్తాండి ఏ విధంగా కలపాలన్నది, ఎట్ట రావాలన్నది కూడా. అన్నది బెల్లం అన్నది కనపడొద్దండి. చూడండి, ఇంకా ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు నెయ్యి అండి, దాదాపు నాకు 1/4 కిలో నెయ్యి పట్టిందండి. 1/4 కిలో నెయ్యి ఫస్ట్ గింత పోసిందండి. వేడి చేసుకున్న నెయ్యి ఫస్ట్ కొంచెం పోసిందండి. కొంచెం పోసి
గంటతోటి మొత్తం, ఎందుకంటే కాలేదు కాబట్టి గంటతోటి అంతా కలుపుకోవాలండి. ఫస్ట్ అనేది ఒకసారి గంటతోటి మొత్తం కలుపుకోవాలి. చెయ్యి పెడతండి కాలిపోద్దండి. ఫస్ట్ ఆ నెయ్యి అన్నది మొత్తం గంటతోటి కలుపుకుంటూ మొత్తం పిండిలో కలిసిపోవాలండి నెయ్యి మొత్తం. ఇక ఈ విధంగా కలిసిపోవాలి పిండిలా. చూడండి, మనకి సరిపోతే ఇంకొంచెం నెయ్యి పోసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకోవాలండి. నాకైతే ఎందుకో కొంచెం సరిపోయినట్టే ఉందండి నెయ్యి, అందుకు నేను కొంచెం నెయ్యి పోసుకుంటాండి. నేను ఇంకొంచెం నెయ్యి పోస్తామండి, సరిపోయిద్దండి. అప్పుడు ఉండు చూడడానికి మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా మొత్తం కలుపుకున్నాక కొంచెం నెయ్యి అండి, మా అంటే ఒక 50 గ్రాములు నెయ్యి పోసుకుందామండి. మళ్ళీ కొంచెం నెయ్యి పోసుకుంటే సరిపోద్దండి. ఇక ఇప్పుడు నెయ్యి పోసేసుకుందామండి. కొంచెం నెయ్యి పోస్తే సరిపోద్దండి. కొంచెం నెయ్యి పోసుకుంటున్నాను అంటే ఒక 50 గ్రాములు అండి. ఈ విధంగా పోసుకున్నాక మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అంతా ఆ నెయ్యి పిండి అనేది మొత్తం కలిసిపోవాలండి, మిక్స్ అయిపోవాలి మొత్తం అసలుకి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి నెయ్యి అనేది. చూడండి, అప్పటికే పిండి మొత్తం నెయ్యి అంతా కలిసిపోయింది. ఇప్పుడు చేయి పెట్టి మొత్తం కలుపుకోవాలండి మనం. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి, చూపిస్తాయండి. కలుపుకున్నాక మనం ఉండలు చేసుకోవటం అండి. చూసారండి, నెయ్యి ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మనం ఎంత పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి నెయ్యి గోడెల్లా. మొత్తం బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. మంచిగా నెయ్యి అనేది కలిసిపోవాలండి. అలా కలుపుతుంటేనే ఉండొస్తుందండి. ఈ విధంగా కలుపుకున్నాక ఉండలు, చిన్న చిన్న ఉండలు మనకు నచ్చిన షేప్లో ఉండలు చేసేసుకొని సర్వ్ చేసుకుని గిన్నెలో పెట్టుకుందామండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. నెయ్యి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అండి. ఎలా మీరు చేసుకున్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండి. ఈ విధంగా ఉండలు చేసుకోనండి పక్క పెట్టుకుందామండి. నేను చేస్తుంటేనే ఒక పక్క మా పిల్లగాలు తినేస్తున్నారండి. బాగున్నాయి అమ్మ, బాగున్నాయి అనుకుంటే నా పిల్లగాలు ఒక పక్క తింటూనే ఉన్నారండి. చేసి అక్కడ పెడుతూనే ఉన్నాను నేను, వాళ్ళు తింటూనే ఉన్నారండి వచ్చేసి. ఇక చూసి నాకు నేను తీసుకున్న దానికి దాదాపు ఇన్ని అయినాయండి. దాదాపు 25-26 రాకైనాయండి. చాలా బాగుంటాయండి. పిల్లగాలు ఆరోగ్యంగా చేసి పెట్టుకుంటే పిల్లగాలు ఆరోగ్యంగా ఉంటారండి. మనం కూడా తినొచ్చండి. ఈ విధంగా చేసి పెట్టండి అండి పిల్లగాళ్ళకి. బయట ఫుడ్ మాత్రం అసలుకి ఎక్కువ శాతం కొనేయకండి. మన ఇంట్లోనే ఒకసారి చేస్తారు, ఆపేది రెండోసారి వస్తాయండి మనకి. చేసి పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి పిల్లగాళ్ళు. ఈ విధంగా ఇట్లా ఒక్కొక్కటి చేసి ఒక గిన్నెలో పెట్టుకుని కొంచెం ఆరినాక డబ్బా సీసాలో పెట్టుకుని పక్కకు పెట్టుకుంటే దాదాపు 20 రోజులు నిల్వ ఉంటాయండి. గింత కూడా పాడు కావండి, 20 రోజులు నిల్వ ఉంటాయండి ఇవి. ఈ విధంగా పూర్తిగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకుందామండి మనం. అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం. అన్నీ పక్కన పెట్టేసుకున్నాక అండి చూడండి, మొత్తం నాకు చాలా బాగా వచ్చినాయి అండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది